అరే ఉన్నట్టుండి ఏమిటి ఇంత వేడిగా ఉంది? అదేంటి అంత పొగ నిండిపోతుంది? అసలు ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుంది? అయినా రక్షించండి, హలో ఎవరైనా రక్షించండి, హలో హలో ఎవరైనా కాపాడండి, రక్షించండి రక్షించండి. పాయల్ ఒకటి కాదు రెండు కాదు 35 లక్షల రూపాయలు. 35 లక్షల రూపాయలు నీకేమైనా అర్థమవుతుందా? నాకు అర్థమవుతుంది, నీకేమీ అర్థం కావడం లేదు, నాకేమీ గుర్తుకు రావడం లేదు. ఏంటి ఏమీ గుర్తు రావట్లేదా? దానివల్ల ఎంత నష్టమో తెలుసా నీకు? అంటే నీ భార్యకి ఇలా జరిగిందని నీకేమీ అనిపించడం లేదా? తనెలా ఉందో అన్న బాధ కూడా లేదు, కేవలం డబ్బే ముఖ్యం నీకు. నాకు బాధగానే ఉంది, కానీ నేనేం చేయగలను? నేనేమన్నా డాక్టర్నా? కాదు కదా. అయినా నిన్ను చూస్తున్న డాక్టర్ కూడా ఏం చేయగలిగాడు? అసలు ఇప్పటిదాకా తనేమైనా తెలుసుకున్నాడా? నువ్వు చిన్నప్పుడు ఆ వుడ్ బ్యాండ్ స్కూల్లో చదువుతున్నప్పుడు నీకు ఏం జరిగింది ఏంటన్న విషయాలు తనేమైనా తెలుసుకున్నాడా? చెప్పు, తెలుసుకున్నాడా? పాయల్, అసలు నీకు స్కూల్లో ఏం జరిగింది ఏంటన్న విషయాలు ఏమీ గుర్తులేవా? అసలు నీకు ఒక్క విషయం కూడా గుర్తు రావట్లేదా? నాకేమీ గుర్తుకు రావడం లేదు నరేష్, నేనేం చేయను. ప్లీజ్ పాయల్, ప్లీజ్ చూడు, ఒక్కసారి గుర్తు తెచ్చుకో, బాగా ఆలోచించు. చూడు, నీకు స్కూల్లో జరిగిన అన్ని విషయాలు గుర్తొస్తాయి. అది ఇంకా ఆ ఇన్సూరెన్స్ పేపర్స్ని నువ్వెక్కడ పెట్టింది అన్న విషయం కూడా నీకు బాగా గుర్తొస్తుంది. ఆపు, నువ్వు ఆ ఇన్సూరెన్స్ పేపర్స్ గురించి తప్ప ఇంకేమీ మాట్లాడవా? ఆ పేపర్స్ ఎందుకు నీకు? ఎందుకంటే ఆ ఇన్సూరెన్స్ పేపర్స్ వల్ల మనకి 35 లక్షల రూపాయలు వస్తాయి. 35 lakhs rupees. సార్, బాడీ మీదంతా కాలిపోయిన గుర్తులున్నాయి సార్. మొత్తం అంతా పొక్కులు వచ్చాయి సార్. అంటే ఆ వేడికే చనిపోయి ఉంటాడు సార్. సార్, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను, ఎప్పుడు స్టీమ్ బాత్ వల్ల ఏ ప్రమాదం జరగలేదు. మరి ఇదేలా జరిగినట్టు? తను ఏమైనా బయట నుంచి వచ్చాడా? తను లోపలే ఉన్నాడు కదా? అవును సార్, లోపలే ఉన్నాడు. తను కాకుండా ఇంకెవరైనా లోపలున్నారా? లేరు సార్. సార్, ఈ ఫింగర్ ప్రింట్స్ మహత్యంగరవి సార్. ఒక్కసారి కనుక ప్రింట్ అయితే చెదిరిపోవు, ఫెవికాల్లో అతుక్కుపోతాయి. చాలా గుర్తులున్నాయి. అంత కూడా ఎవరో కానీ తప్పించుకోవడం చాలా కష్టం సార్. అది సరే, అతను లోపల పడున్నాడని నీకెలా తెలిసిందే? సార్, మామూలుగా మేము అన్ని చెక్ చేస్తుంటాం. ఇక్కడికి వచ్చి డోర్ ఓపెన్ చేస్తే. డోర్ ఓపెన్ చేసావా? అవును సార్, డోర్ ఓపెన్ చేసేసరికి శవం బయటపడింది. శవం తలుపుకు ఆరించి ఉంచారన్నమాట. అంటే సార్ ఏం జరిగిందంటే, అంటే ఈ వ్యక్తి లోపల ఒంటరిగానే ఉన్నాడు, కోడిలా గిలగిల కొట్టుకుంటూ చనిపోయి ఉంటాడు. ఒక్క విషయం అసలు అర్థం కావట్లేదు, తను అసలు బయటికి ఎందుకు వెళ్ళనట్టు? ఒకవేళ డోరు బయట నుంచి లాక్ చేసి ఉందేమో? నో సార్, స్టీమ్ రూమ్కు గొల్లోని తాళం లాంటివి ఏమి ఉండవు సార్. మరి తను ఎలా చనిపోయినట్టు? అభిజిత్ సార్, ఇతన్ని తీసుకుని వెళ్ళి చెక్ చేయి, ఆ స్టీమ్ రూమ్ టెంపరేచర్ ఎలా పెరిగిందో. చూడండి సార్, టెంపరేచర్ నార్మల్గానే ఉంది, ఎక్కువగా కూడా లేదు. ఎక్కువ లేకపోతే తండూరి చికెన్లా ఎలా మారిపోయాడు? దీనికి ఎవరి దగ్గర ఉంటుంది? కీ ఎప్పుడు మా దగ్గర ఉంటుంది, కానీ ఎప్పుడు తలుపులు తీయం. చూడండి మేనేజర్ గారు, ఎవడో మ్యాజిక్ చేశాడు. వాడెవడో తెలుసుకోవాలంటే నేనే ఓసారి చెక్ చేయాలి.
మేనేజర్ అబద్ధం చెప్తున్నాడు. ఆ వ్యక్తి స్టీమ్ మూలంగా చనిపోకపోతే ఎలా చనిపోయినట్టు? ఆ బాడీని మీరు చూశారు కదా, మొత్తం ఎర్రగా కందిపోయింది. సార్, నా ఉద్దేశంలో ఎవడో టెంపరేచర్ నాబ్ని ఆన్ చేసి వాడు అనుకున్నది జరిగిన తర్వాత యథాస్థానానికి తిప్పి పెట్టినట్టున్నాడు. అలా జరిగే ఛాన్స్ ఉంది. ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది సార్. ఎక్కడైతే ఈ టెంపరేచర్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుందో ఆ రూమ్కి ఎప్పుడు లాక్ చేసి ఉంటారట. మరి దాని కీస్ ఎవరి దగ్గర ఉన్నాయి? మతి లేని ఆ మేనేజర్ దగ్గరే ఉంటుందట. దీనికంతటికి కారణం ఆ మేనేజరే అనిపిస్తుంది. సార్ ఆ, సార్ ఇదిగోండి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. చూసారా, నేను చెప్పినట్టే ఉంది. రిపోర్ట్లో క్లియర్గా ఉంది, అతని లంగ్స్ స్టీమ్ మూలంగా ఉడికిపోయాయంట. శ్వాస ఆడకపోవడం మూలంగానే అతను చనిపోయాడు. ఇదేమిటి, ఇతని లంగ్స్ అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయి. చూడ అభిజిత్. వివేక్ సార్, ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్ ఎక్కడ? ఇదిగోండి సార్. సార్, తలుపుపై ఉన్న అన్ని వేలిముద్రలు ఒకే వ్యక్తికి సంబంధించినవి సార్. అవి మృతుడివే. ఓ, అంటే ఆ వ్యక్తి వేడిని తట్టుకోలేక కింద పడి అరుస్తూ తలుపు తీయడానికి ఎంతగానో ప్రయత్నించాడు. మరి దానికి లాక్ ఉండనే ఉండదే. ఏదైతే ఈ స్టీమ్ కమ్ సోలార్ రూమ్ ఉందో దానికి లాకే ఉండదు సార్. మరి అలాంటప్పుడు రిపోర్ట్స్ ఏంటి ఎలా వచ్చాయి? అంటే ఒకవేళ బయట నుండి ఎవరైనా తలుపు రాకుండా గడేసి ఉండాలి. మనీషా, సార్, తన డ్రెస్సులో ఏమైనా దొరికిందా? సార్, ఈ కార్డ్స్ ఉన్నాయి సార్. డ్రైవింగ్ లైసెన్స్, సార్, ఇంకా సార్ ఇది చూడండి సార్. చిన్నపిల్లాడి న్యూస్ పేపర్ కటింగ్. దీని మీద ఏమీ రాసలేదు. అభిజిత్, జోసఫ్, ఓ పని చేయండి. ఆ చనిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా ఎంక్వైరీ చేయండి. సార్, నేను మళ్ళీ ఆ జిమ్కు వెళతాను. చూడు మై డియర్ మేనేజర్, ఇక నీకు కష్టాలు మొదలైనట్టే. ఈ హత్య ఈ జిమ్లోని వ్యక్తే ఎవరో చేశారు. సార్, ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఏమైనా జరిగితే మేము ఇరుక్కుంటాం. అయినా మేమెందుకు ఇలా చేస్తాం సార్? లేకపోతే ఈ జిమ్లో ఉన్న వ్యక్తే ఎవరో బయట వాళ్ళతో కలిసి ఈ హత్యను చేసుండాలి. లేదు సార్, అలా జరిగే అవకాశమే లేదు. మాటి మాటికి అదే పాట పాడుతున్నావే, అలా జరిగే వీల్లేదు, అలా జరిగే వీల్లేదు అని. ఇక్కడ ఓ హత్య జరిగింది, హత్య. అర్థమైందా? ప్రణీత్, వీళ్ళందరినీ మన బ్యూరోకి తీసుకురా. సార్, సార్, ప్లీజ్ సార్, నా మాట నమ్మండి సార్. సార్, సార్, నేను ప్లీజ్ సార్. ఒకసారి కమిట్ అయ్యానంటే సీతయ్యనే ఎవరి సార్, మాట సార్, విన్నా? నేను చెప్పి వినండి ఒక్క సార్. విషయం సార్, చెప్పు, కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేసి టెంపరేచర్ని ఎవరైనా పెంచారా? సార్, అది ఒకవేళ కంట్రోల్ ప్యానెల్ని ఓపెన్ చేసి టెంపరేచర్ని పెంచకపోతే ఆ టెంపరేచర్ ఎలా పెరిగినట్టు, మరి ఆ వ్యక్తి ఎలా చనిపోయినట్టు? ఇంతకీ ఆ రూమ్ కేసు ఎవరి దగ్గర ఉంటాయి? సార్, కీస్ నా దగ్గర ఉంటాయి. నీ దగ్గరే ఉంటాయి. అంటే దీని అర్థం నీకు సంబంధించిన వ్యక్తి ఎవరో కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేశారు కదా? ఎవరు ఓపెన్ చేశారు? సార్, దయచేసి నా మాట నమ్మండి సార్. నేనేం చేయలేదు సార్. అయితే ఇంకో విషయం చెప్పు, ఎవరైనా బయట వాళ్ళు ఇక్కడికి వచ్చారా? లేదు సార్, ఇక్కడ వీలే ఉన్నారు. సార్, ఈ అమ్మాయి ఎవరినో చూసిందంట. ఆ విషయం మీకు చెప్తానంటుంది. అలాగా? అసలు మీరేం చూసారో చెప్పండి. నిన్న ఒక అతను వచ్చాడు సార్. కౌంటర్ దగ్గర చాలా గొడవ చేశాడు. ఓ, అలాగా. అంటే దీని అర్థం నేను అనుకున్నది కరెక్టేనన్నమాట. ఇల్లు చాలా బాగుంది. మీ వారు బిజినెస్ లో బాగానే వెనకేసినట్టున్నారు. గత 3 సంవత్సరాలుగా మా బిజినెస్ చాలా చాలా బాగుండేది సార్. మేమిద్దరం కలిసి ఫోన్ చేసే టైం కూడా మాకు దొరికేది కాదు సార్. అంటే మీ ఉద్దేశం ఆయన ఎవరెవరిని కలిసేవారో మీకు తెలీదు అంటారు. ఆయన ఎవరెవరిని కలిసేవాడో నాకెలా తెలుస్తుంది సార్, చెప్పండి. అయితే ఇప్పుడు ఈ ఆస్తి కానీ వ్యాపార లావాదేవీలు కానీ ఎవరికి చెందుతాయి? నేను ఆయన భార్యని. ఆయన ప్రాపర్టీస్ అన్ని నాకు కాకెవరికి చెందుతాయి? లేదు, మా ఉద్దేశం అది కాదండి. ఏదో ఎంక్వైరీ చేయాలి కాబట్టి అడిగామంతే. ఆస్తి మొత్తం మీకు దక్కుతుందంటే మంచిదే కదండి. మాకొచ్చిన డౌట్ ఏంటంటే మీ వారి పర్సులో దొరికిన ఈ ఫోటో ఎవరిదా అని. ఈ ఫోటో మీకు మా ఆయన పర్సులో దొరికిందా?
అవునండి, అలా అడిగారేంటి? ఆయనకి పిల్లలంటే చాలా భయం. ఎందుకు? ఎందుకో తెలీదండి. ఎప్పుడైనా పిల్లల గురించి మాట్లాడితే ఆయన దానికి వెంటనే రియాక్ట్ అయ్యేవారు. వాళ్ళ గురించి నా దగ్గర చెప్పొద్దు, ఎందుకంటే వాళ్ళంటే నాకు చాలా భయం అనేవారు. ఎప్పుడైనా తను ఎందుకు భయపడేవాడే ఏంటో మీకు చెప్పలేదా? లేదు. ఇంట్లో వేరే ఫోటోలు ఏం లేవా? కేవలం ఇది మాత్రమేనా? ఇది అతని స్కూల్లో దిగిన ఫోటో, కానీ దీన్ని చూసిన ప్రతిసారి ఎందుకనో తను డిస్టర్బ్ అయ్యేవారు. ఈ ఫోటో చూసా. అది సరే, అతని స్కూల్లో ఏదో జరిగిందంటున్నారుగా, ఏం జరుగుంటుంది? ఏం జరిగిందో కానీ అది ఆయన ఎప్పుడు తలుచుకునేవారు. అభిజిత్, మనకు మరిన్ని వివరాలు దొరకాలంటే వెంటనే స్కూల్కి వెళ్ళాలి. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎస్, మేము సిఐడి నుండి వచ్చాం. ఓ కేసు ఇన్వెస్టిగేషన్ గురించి. సిఐడి? ఎస్. ఒకసారి చూడండి. ఇది 8th క్లాస్ ఫోటోలో ఉంది. ఐ థింక్ 1995 అనుకుంటా. అయినా ఇదెక్కడిది మీకు? సుబోధ్ ఇంట్లోంచి తెచ్చాం. సుబోధ్? ఇదిగో ఇతను సుబోధ్. నిన్నటి వరకు ఇతను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. నిన్నటి వరకు అంటే ఇప్పుడు కాదా? చనిపోయాడు పాపం. ఏంటి మీరనేది? ఇంత చిన్న వయసులో చనిపోవడం ఏంటి? ఇతన్ని చంపేశారు. చంపేశారా? ఒకసారి బాగా గుర్తు చేసుకొని చెప్పండి. అతను ఇక్కడ చదువుతున్నప్పుడు అతనిలో భయం పుట్టించడానికి కారణమైన ఏదైనా సంఘటన ఇక్కడ జరిగిందా? ఇక్కడంటే అది అన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఎలా గుర్తుంటుంది? మీ ఉద్దేశం అప్పుడు జరిగిన సంఘటన వల్లే ఇప్పుడు ఈ హత్య జరిగిందంటారా? అఫ్ కోర్స్, బహుశా హత్య ఆ కారణం వల్లే జరిగిందేమో. ఏంటసలు ఏం జరుగుతోంది? అదే నిజమైతే మా స్కూల్ పరువు గంగలో కలిసిపోతుంది. అప్పటి 1995 బ్యాచ్ వాళ్ళతో ఎప్పుడూ ఏదో ఓ ప్రాబ్లం. ఆ 8th క్లాస్ బ్యాచ్ వల్లనే ఏదో ఓ ప్రాబ్లం. అదేంటంటే అంటే మీకు తెలుసన్నమాట. ఆ క్లాస్లో పాయల్ అనే అమ్మాయి కూడా ఇక్కడే చదివేది. తనది కూడా ఏదో చిన్న ప్రాబ్లం. ఒకరోజు అమ్మాయి భర్త కూడా ఇక్కడికొచ్చి అడిగాడు అప్పుడు అసలు ఏం జరిగిందని. ఏమైంది? మీరు ఎందుకని చెప్పట్లేదు? చూడండి, అసలు అప్పుడు ఏం జరిగిందో నాకే సరిగ్గా గుర్తులేదు. ఓకే, మీరు పని చేయండి. తన అడ్రస్ ఉంటే ఇవ్వండి, ఇప్పుడే కావాలి. తను ఎక్కడుంటోంది? ముంబైలో ఉంటుందనుకుంటా. బాంబుల సిటీ. ఆ క్లాస్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లు, రోల్ నంబర్స్తో సహా ఇవ్వండి. మీ స్టూడెంట్ లైఫ్లో జరిగిన సంఘటనలు ఏమైనా గుర్తుంటే మాకు కాస్త వివరంగా చెప్తారా? చూడండి, మీ వారు మీ గురించి ఎంక్వైరీ చేయడానికి మీరు చదివిన వుడ్బైన్ స్కూల్కి వెళ్ళారని విన్నాం, నిజమేనా? వుడ్బైన్ హై స్కూల్ అదెక్కడుంది? అంత మాట అన్నారేంటండి? ఈ స్కూల్లోనేగా తమరు చదివింది, మర్చిపోయారేంటి? చదువుకున్నానా? నాకేం గుర్తులేదే. ఇదేంటండి విచిత్రంగా ఉంది. మీకు మీరు చదివిన స్కూలే గుర్తు లేకపోవడం ఏంటి? ఇది ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? అదే తెలియట్లేదు సార్. తన చిన్నప్పుడు స్కూల్లో ఏదో సంఘటన జరిగింది, దాంతో తను షాక్ తింది. ఆ షాక్తో అన్నీ మర్చిపోయింది. అంటే మొత్తం? అంటే నా ఉద్దేశం స్కూల్లో జరిగిన అన్ని విషయాలు. ఓ, అందరూ వచ్చి నన్నే అడుగుతారు ఆ స్కూల్లో ఏం జరిగింది అని. నాకేం గుర్తులేదు. నేనేం చేయాలి? ఓకే, మీరు ఓసారి ఫోటో చూడండి. ఇది మీ స్కూల్లో తీసిన ఫోటో. ఏమైనా గుర్తొచ్చిందా? లేదు. పాయల్, ఈ ఫోటోలో ఉన్న ఇదిగో ఈ అబ్బాయి పేరు సుబోధ్. ఇతని హత్య జరిగింది. హత్య? మాకు తెలిసింది ఏంటంటే సుబోధ్ ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడని. సో అసలు అక్కడ ఏం జరిగిందని మీరు మతిపోగొట్టుకున్నారు? ఇతను జీవితాంతం బాధపడుతూ ఉన్నాడో చెప్పగలరా పాయల్? నాకేం తెలీదు.
ఒకవేళ ఆ సంఘటన వల్లే ఇతని హత్య జరగలేదుగా? పాయల్ ప్లీజ్, సుబోధును చంపిన వాడిని పట్టుకునేందుకు మాకు సహకరించు. దానికి నన్నేం చేయమంటారు? మేము మిమ్మల్ని హిప్నటైజ్ చేసి తెలుసుకోవాలి, అందుకు మీరు మాకు సహకరించాలి. మీ స్కూల్ టైంలో ఏం జరిగిందనేది మాకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇదంతా మేము నీ మంచికే చేస్తున్నాం. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే నీ బాడీని ఫ్రీగా చేసుకో, రిలాక్స్ అవ్వు, ఓకే? అలాగే. ఇప్పుడు నువ్వు నిద్రపోతున్నావు పాయల్. మెల్లగా కళ్ళు మూసుకుంటున్నావు. నీకు నిద్ర వస్తుంది. నీ కళ్ళు మూతలు పడుతున్నాయి. నువ్వు నిద్రపోతున్నావు. నువ్వు నిద్రపోయావు. ఇప్పుడు నువ్వు అప్పటి స్కూల్ టైంలోకి 12 సంవత్సరాలు. ఇప్పుడు నువ్వు అప్పటి స్కూల్ టైంలోకి వెళ్ళిపోయావు. ఇప్పుడు నీకు స్కూల్ డేస్ ఎలా ఉన్నాయి పాయల్? చాలా బాగుంది. నీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? చాలా మంది పిల్లలున్నారు, అటు ఇటు పరిగెత్తుతున్నారు. అయితే ఆ పరిగెత్తే వాళ్ళ పేర్లు ఏవైనా చెప్పగలవా పాయల్? ఎవరు? ఆర్తి, రతీష్, దీపక్, సుబోధ్. వాళ్ళు ఎక్కడికి పరిగెడుతున్నారు? స్విమ్మింగ్ పూల్ వైపు. ఓ, అందరూ నవ్వుతున్నారు. అందరూ నవ్వుతున్నారు. ఆ పిల్లాడు స్విమ్మింగ్ పూల్లో మునిగిపోతున్నాడు. ఆ పిల్లాడు ఎవరా పిల్లాడు? ఆ పిల్లాడు చెప్పు పాయల్. మునిగిపోతున్నాడు. ఎవరు? కాపాడండి, కాపాడండి పిల్లాడిని. పాయల్, ఏమండి, నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. పదండి. పద, వెళ్ళండి. అసలు ఏం జరుగుంటుందో ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం నాకు అర్థమవుతూ ఉంది. చెప్పండి. నమస్తే సార్, మేము సిఐడి నుండి వచ్చాం. మళ్ళీ ఏమైంది? మళ్ళీనా? మేము రావడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు పోలీసులు కూడా వచ్చి వెళ్ళారు. పోలీసులు వచ్చారా? ఎందుకు వచ్చారు? నా కొడుకుని ఎవరో చంపేశారు. 2 నెలల క్రితం తను లోనావాలా వెళ్ళాడు. అక్కడ ఓ స్విమ్మింగ్ పూల్లో తన శవం దొరికింది. కానీ అతనిది హత్య అని మీరెలా చెప్పగలుగుతున్నారు? వాడు స్విమ్మింగ్లో 2 సార్లు గోల్డ్ మెడల్ సాధించాడు. అలాంటి వాడు నీళ్ళల్లో మునిగి ఎలా చనిపోతాడు? రాత్రి 3 గంటలకు అతని శవం నీళ్ళల్లో దొరికింది. మీరు చెప్పేది నిజమా? అవును. రాత్రి 3 గంటల సమయంలో ఎవరైనా ఈత కొట్టడానికి వెళతారా? ఎవరో తన్ని కావాలని చంపేశారు. పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. అయినా మీరిప్పుడు ఎందుకు వచ్చారు? మీ అబ్బాయితో చదివిన మరో అబ్బాయి కూడా హత్యకు గురి కాబడ్డాడు. ఆ టైంలో జరిగిన ఏదో సంఘటన కారణం చేత అతను ఎప్పుడూ భయపడుతూ ఉండేవాడు అని తెలిసింది. ఆ సంఘటన ఏంటో తెలుసుకోవడానికే మేము ఇలా ఎంక్వైరీ చేస్తున్నాం. దాని గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. మీ అబ్బాయి రతీష్ హత్య జరిగిందని మాకిప్పుడే తెలిసింది. ఒకే స్కూల్లో చదువుకున్న ఇద్దరూ ఒకేసారి, అది ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం అనేది చాలా బాధాకరం. అదేలా వీలవుతుంది? 1 కాదు 2 హత్యలు జరిగాయి. అది కూడా ఒకే స్కూల్లో ఒకే క్లాసులో చదువుకున్న వాళ్ళవి. యా సార్, ఈ కేసులో అద్భుతమైన ట్విస్ట్ అంటే ఇదే సార్. హత్యలు ఎవరు చేశారో ఇంతవరకు తెలియలేదు కదా? నో సార్, పోలీసులు చాలా వరకు ట్రై చేశారు కానీ ఏం తెలుసుకోలేకపోయారంటావు? సార్, మేము రతీష్ వాళ్ళ ఇంటికి ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్ అతను మంచి ఈతగాడని, మునిగిపోయి చనిపోయే ఛాన్సే లేదన్నారు. 2 హత్యలు జరిగాయి. ముందుగా రతీష్ చనిపోయాడు, ఆ తర్వాత సుబోధ్, రతీష్. సబ్ ఇన్స్పెక్టర్ మనీషా హియర్. ఇక్కడే ఉన్నారు. ఓకే.
సార్ స్కూల్లో రతీష్ ఇంకా సుబోధులతో కలిసి చదువుకున్న ఒక అమ్మాయి దొరికిందంట. వివేక్ ఇక్కడికి తీసుకొస్తున్నాడు. ఓ, అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందన్న సంగతి ఆ అమ్మాయి ఏమన్నా చెప్పగలుగుతుందేమో చూద్దాం. సార్, ఈ అమ్మాయి పేరు వేరోనా. ఆ పిల్లాడికి సంబంధించిన డీటెయిల్స్ ఈ అమ్మాయికి తెలుసు. నీళ్ళలో పడిపోయాడే ఆ పిల్లాడివి. అలాగా? ఆ నీళ్ళలో మునిగి చనిపోయింది ఎవరో నువ్వేమైనా చెప్పగలవా? సార్, చాలా రోజుల క్రితం జరిగిన విషయం కదా, నాకు అంతగా గుర్తులేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుంది. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, రాహుల్. అతను స్విమ్మింగ్ పూల్లో మునిగి చనిపోయాడు సార్. అది మాత్రం గుర్తుంది సార్ నాకు. ఏంటి? రాహుల్ నీళ్లలో మునిగి చనిపోయాడా? హీ డైడ్. ఎస్ సార్. కానీ ఇప్పటి వరకు అతను బ్రతికే ఉన్నాడు అనుకుంటున్నావు. లేదు సార్. చూడమ్మా, ఒక విషయం చెప్పు. స్కూల్లో నీతో పాటుగా 2 అబ్బాయిలు చదువుకునేవాళ్ళు. ఒకతని పేరు సుబోధ్, ఒకతని పేరు రతీష్. వాళ్ళు నీకు గుర్తున్నారా? సుబోధ్, రతీష్. అవును సార్, 2 అబ్బాయిలు ఉండేవారు. వాళ్ళిద్దరూ చనిపోయారు. వాట్? చనిపోయారా? యా. ఓ మై గాడ్. కానీ ఎలా? ఎవరో వాళ్ళిద్దరిని హత్య చేశారు. హత్య? కానీ ఎందుకు? ఏదైనా గొడవ జరిగిందా? అది కనుక్కోవడానికే కదండి మేము ఎంక్వైరీలు అంటూ రోడ్లలో తిరుగుతోంది. వెరోనా, ఈ ఫోటో చూడు. దీన్ని గుర్తుపట్టగలవా? అరే, ఇది మా స్కూల్లో దిగిన ఫోటో. అందుకే ఈ ఫోటోను మీకు చూపిస్తున్నా. ఈ ఫోటోను చూసి ఒక విషయం చెప్పండి. ఇందులో ఎవరినైనా మీరు గుర్తుపట్టగలుగుతారా? సార్, తను నీలం, తను నితీష్, పాయల్, ప్రియా. ఇతను రాహుల్ సార్. ఆ స్విమ్మింగ్ పూల్లో మునిగి చనిపోయింది ఇతనే సార్. ఇంకా ఇతను రతీష్, సుబోధ్ ఒకే చోట నిల్చుని ఉన్నారు, చూసారా? ఫోటోలో ఇద్దరు కలిసి నించున్నారు. వాళ్ళిద్దరే హత్య చేయబడ్డారు. వివేక్ సార్, ఓ పని చెయ్యి. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళందరూ రోల్ నెంబర్స్ ప్రకారం నించున్నారేమో చెక్ చెయ్యి. ఓకే సార్. రతీష్ నెంబర్ తర్వాత సుబోధ్ నెంబర్ ఉంది సార్. మరి సుబోధ్ తర్వాత టీనా సార్. టీనా? టీనా ఈ ఫోటోలో ఎక్కడ నించొనుందో చూపించు. టీనా, ఇదిగో సార్, సుబోధ్ పక్కనే నిల్చునుంది. సార్, నెక్స్ట్ చనిపోబోయేది టీనానే. ఈ అమ్మాయి చనిపోబోతోంది. ఈ మర్డర్స్ అన్ని కూడా ABCD ఇలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో జరుగుతున్నాయి. మొదటేమో R అంటే రతీష్, తరువాత S అంటే సుబోధ్, తరువాత T ఫర్ టీనా. త్వరగా టీనా అడ్రస్ కనుక్కోండి. ఈ హంతకుడు మహామేధావిలా ఉన్నాడు. ప్రతి చోట మనకన్నా ముందే వచ్చి జెండా పాతేస్తున్నాడు. హలో. ఎస్ సార్. లేదు సార్, ఇంతవరకు డోర్ ఓపెన్ చేయలేదు. లోపల సిచ్యువేషన్ ఏంటో తెలియడం లేదు సార్. టీనా? టీనా? హలో టీనా? టీనా? నో సార్, ఇంతవరకు కనిపించలేదు. మేము మరో గదికి వెళుతున్నాం సార్. ఏమైంది? శవం ఉంది సార్. వీఆర్ లేట్ సార్. లేట్ చేశాం కదా? లేట్ కాదు అభిజిత్, చాలా లేట్ అయ్యాం. ఎందుకంటే ఈ అమ్మాయి చనిపోయి చాలాసేపు అయింది. ఇచ్చుడు, గొంతు నులిమి చంపాడు. ఇంతకీ మర్డర్ ఎక్కడ జరిగినట్టు? వేరే ఎక్కడైనా చంపేసి బాడీని ఇక్కడికి తీసుకొచ్చి పడేశాడా? ఈ అమ్మాయిని ఇంత దూరం తీసుకొచ్చాడంటే వాడు నాకన్నా పెద్ద పహిల్మానే. ఒకవేళ ఇక్కడే చంపుంటే ఇలా చంపుండాలి. ఇలా అంటే కాలు ఇక్కడే పెట్టుండాలి.
ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది ఇక్కడ. ఇదిగో ఈ నీళ్ళన్నీ కింద పోయాయి చూడు. చూస్తుంటే హంతకుడు ఏదో క్లూ వదిలిపెట్టి వెళ్ళినట్టున్నాడు. క్రెడిట్ కార్డ్ ఉజ్వల్ నరిత. ఉజ్వల్ నరిత ఈ పేరు కూడా ఉంది ఆ లిస్ట్లో. ఇతను ఆ స్కూల్లోనే చదివాడు, ఆ క్లాస్లోనే చదివాడు. మై గాడ్, అయితే ఇతనే హంతకుడు అయి ఉండాలి, లేదా నెక్స్ట్ చనిపోయేవాడు వీడే అయి ఉండాలి. వీడు ఎక్కడున్నా వెంటనే కనుక్కోవాలి. టీ ఫర్ టీనా, యూ ఫర్ ఉజ్వల్, వి ఫర్ వి. వేరునా వెంటనే మన వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పాలి. ఈ కేసు నాకు ఇప్పటికి అర్థమైంది. అవునా సార్? దీనికి సంబంధించిన హంతకుడు ఎలాంటి వాడో తెలిసింది వివేక్. మీకెలా తెలిసింది సార్? 2 ఎంత? 4 సార్. నువ్విక్కడే బార్లో కాలేశావు. 2 అని నేను నిరూపిస్తాను. ఇక్కడ విషయం అంతా బీర్లా క్లియర్గా ఉంది. ఏంటి బీర్లా ఉందా? అరే మధ్యలో ఎక్కడి నుంచి వచ్చింది బీరు? వివేక్, ఈ హంతకుడు ఏబిసిడి ఆల్ఫాబెట్ ప్రకారం హత్యలు చేస్తున్నాడు. ఒకవేళ నేనే గనక ఏసీపీని అయితే ఏబిసిడీలు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చేవాడిని. ఎందుకంటే A to Z వరకు ఇంగ్లీష్ వస్తే సరిపోద్ది ఉద్యోగానికి. అయితే ఒక పని చేద్దాం, ఇప్పుడే ఏసీపీ గారికి ఫోన్ చేద్దాం సార్. నేనేదో సరదాగా ఇలాగ అన్నానో లేదో అప్పుడే ఫోన్ చేసావా? ఏసీపీ గారికి ఫోన్ చేసి ఏం చెప్తావు ఫోన్లో? ఏం చెప్తాం, ప్రణీత్ సార్కి ఏదో కొంచెం లూజ్ కాంటాక్ట్ ఉందని. వివేక్, వీడు నిజంగానే వచ్చాడు. నా దగ్గర గన్ కూడా లేదే. నువ్వు తెచ్చావా? లేదు సార్. అయితే పరిగెత్తు, కమాన్. ఎవరు నువ్వు? వెరోనా, నన్ను కాపాడు వెరోనా. ఎవరు వెరోనా, నువ్వు? నేను కరుణ్ని. కరుణ్? ఏం చేస్తున్నారు మీరు? అతను వదలండి. ఏం చేస్తున్నారు? వీరోనా, మేము ఇక్కడ లేకపోతే నిన్ను పైకి పంపేవాడు. లేదు వెరోనా, నేను నీతో జస్ట్ జోక్ చేశాను అంతే. అయినా మీరేం చేస్తున్నారు ఇక్కడ? మీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి మేము ఇక్కడికి వచ్చాం. ప్రొటెక్షన్? అయినా నాకెందుకు? మీకు ప్రాణహాని ఉంది కనుక. ఎందుకంటే ఆ రోల్ నెంబర్ ప్రకారం నెక్స్ట్ మీరే కదా. రోల్ నెంబర్ ప్రకారం నేనా? ప్రణీత్, ఆ అమ్మాయికి ఏం కాలేదు కదా? ఇక్కడ ఆ అమ్మాయి సేఫ్గానే ఉంది సార్. సార్, మేము ప్రాణాలకు తెగించి వీరోనాను కాపాడాం సార్. అది సార్, ఒక్క నిమిషం మీరు వీరోనాతో మాట్లాడండి ప్లీజ్. చూడమ్మా, నీ మీద అటాక్ చేసింది ఎవరో? సార్, అతను నా బాయ్ ఫ్రెండ్. ఈ హత్యలన్నీ చేస్తున్నది అతనైతే కాదు కదా? లేదు సార్, అతను సరదాగా అలా చేశాడు. నిజంగా మీ ఇద్దరు ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నట్టు నాకు అసలు తెలీదు. వీళ్ళిద్దరూ కలిసి అతన్ని చాలా భయపెట్టారు. మాకైతే నెక్స్ట్ టార్గెట్ నువ్వేనేమో అనిపిస్తుంది. కానీ అది ఎలా సాధ్యం సార్? ఎందుకంటే రాహుల్ చనిపోయిన రోజు నా ఆరోగ్యం బాగాలేక నేను ఇంట్లోనే ఉన్నాను. నాకు గుర్తున్నంత వరకు ఆ రోజు నా తర్వాత వాళ్ళంతా అక్కడే ఉన్నారు. అలాగా? ఒక్క నిమిషం జోసఫ్, మనం స్కూల్ నుంచి తీసుకొచ్చిన లిస్ట్ ఉందే, ఆ లిస్ట్ లో నెక్స్ట్ పర్సన్ పేరేదో చూడు. ఎస్ సార్. ఏమైంది సార్? వేరేనాకేం కాలేదుగా? ఆ అమ్మాయికి ఏం కాలేదు, కానీ తన మీద అటాక్ జరిగింది సరదాగా తన బాయ్ ఫ్రెండ్ చేశాడట, సరదా కోసం. తరువాతి పేరు యామిని. యామిని? చూడమ్మా, అసలు ఈ యామిని ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? యామిని 5 రోజుల క్రితమే లండన్ నుంచి వచ్చింది. లండన్ నుంచా? మరి ఇప్పుడు ఎక్కడుంది? మలాడ్లో. చెప్పు. వస్తున్నాను. అరే, టైంకే వచ్చేస్తాను. ½ అన్ అవర్లో పక్కా. అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే జోసఫ్, క్రిమినల్స్ అందరూ వాళ్ళ మైండ్లో ఏం ఆలోచిస్తున్నారో తెలిపే మిషన్ వస్తే బాగుండు అని అనిపిస్తుంది. అవును సార్,
అలాంటిది ఏదైనా ఉంటే చాలా బాగుంటుంది. ఆ మిషన్ ఉంటే తను హత్యలు ఎందుకు చేస్తున్నాడో ఈజీగా తెలిసిపోతుంది. అప్పుడప్పుడు కొన్ని కేసుల్లో మనం పట్టుకున్న వాళ్ళు దీనికోసం హత్య చేశాం, దానికోసం హత్య చేశాం అంటుంటారు కదా. సార్, ఈ హంతకుడు పిచ్చివాడు కాకపోతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో హత్యలు చేయడం ఏంటి సార్? ఇంకేముంది, ఏది దొరక్కపోయేసరికి ఏబిసిడీలో వెంటపడ్డాడు. యా సార్, టీ వరకు చేరుకుని పాపం టీనాని దారుణంగా చంపేశాడు. నాకు చాలా బాధగా ఉంది. ఎవరి హత్య అయితే జరగబోతుందో తెలిసి కూడా మనం ఇంతమందిమి నిస్సహాయ స్థితిలో ఉన్నందుకు. ఛ! జోసెఫ్, త్వరగా పోనీ. ఆ అమ్మాయికి ఏ హాని జరగకముందే మనం అక్కడికి త్వరగా చేరుకోవాలి. సార్, మనం 5 minutesలో అక్కడ ఉంటాం. మై గాడ్! యామిని, 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 ఇదంతా ఎలా జరిగింది? ఎవరు చేశారు ఈ పని? ఆ? ఎవరు? అతనా? అతనంటే ఎవరు? మాస్క్ వేసుకున్నాడు. సార్, బ్లడ్ ఎక్కువగా పోతుంది, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. త్వరగా అంబులెన్స్ కు ఫోన్ చేయి, త్వరగా. చూడు యామిని, చూడు, నీకేం కాదు, కంగారు పడుకో. జోసెఫ్ అంబులెన్స్ కు ఫోన్ చేస్తున్నాడు, వచ్చేస్తుంది. ఆ? వెనక నుంచి కంగారు పడుకో. ఆ? ఏంటి, పారిపోయాడా? రండి. జగత్, ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళందరినీ మన బ్యూరోకు తీసుకురండి. ఆ బ్యాచ్ లో ఎవరెవరి వివరాలు అయితే మన దగ్గర ఉన్నాయో వాళ్ళందరినీ మన బ్యూరోకి తీసుకొచ్చి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకోండి. దీనికంతటికీ కారకులు వాళ్ళలోనే ఉన్నారు. వివేక్, ఆ అమ్మాయి దొరికిందా? ఫ్యాంటాస్టిక్. చూడండి, మీరు ఇలా మాటి మాటికి నా మెడ మీద చేసి పట్టుకోవడం ఏమీ బాగాలేదు. నువ్వు ఇంకా నా చేతి వాటం పూర్తిగా చూడలేదు, చూపిస్తాను. సార్, ఉజ్వల్. ఓ, నువ్వేనా ఉజ్వల్ అంటే? చూడండి సార్, మీ ఆఫీసర్ మాటి మాటికి ఇలా చూడు, మాకు వ్యక్తి శవం దొరికింది. ఆ వ్యక్తి ఇతన్ని గుర్తుపడతావా నువ్వు? ఇదొక శవం ఫోటో సార్. అవును, శవమే. గుర్తుపడతావా లేదా? సుబోధ్ సార్. ఆ విషయం మాకు తెలుసు. అతన్ని చంపింది నువ్వేనా? నేనా సార్? అవును, నువ్వే. లే సార్. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చావా? లే సార్, నేను రావటం ఇదే ఫస్ట్ టైం సార్. అబద్ధం చెప్పొద్దు. లే సార్, నేను ఇలాంటి ప్లేస్లకి అసలు రాను సార్. వివేక్, సార్ నన్ను నమ్మండి సార్. వరుసగా హత్యలు జరుగుతున్నాయి, అర్థమైందా? టీనా పేరు ఎప్పుడైనా విన్నావా లేదా? విన్నాను సార్. తను కూడా చనిపోయింది, అర్థమైందా? తన శవం దగ్గర మాకు నీ ఫోటో దొరికింది. రండి. ఈ వ్యక్తినేమో చూడు. సార్, ఇతనే సార్, ఇతనే ఆ రోజు వచ్చింది. ఏంటమ్మా, ఎప్పుడు ఇక్కడికి రాలేదన్నావు కదా? లే సార్, నేను ఆ రోజు ఇక్కడికి వచ్చాను, కానీ సుబోధ్ ఇక్కడ ఉన్న విషయం నాకు నిజంగా తెలియదు సార్. చూడు ఉజ్వల్, ఒకవేళ నీ వేలి ముద్రలు గనక టెంపరేచర్ని పెంచి సుబోధును హత్య చేసిన నాబ్ మీద మాకు దొరికితే నీ జీవితానికి మేము చరమగీత పాడేస్తాం. మీరంతా ఒకే స్కూల్లో ఒకే క్లాసులో చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మీలోనే ఉన్న ఓ వ్యక్తి మీ ఫ్రెండ్స్ని హత్య చేస్తున్నాడు. ఉజ్వల్, వెళ్ళి నీ ఫింగర్ ప్రింట్స్ ఇవ్వు. నేనెందుకు ఇవ్వాలి సార్? నేనేం చేయలేదు కదా సార్. కామ్గా వెళ్ళి నీ ఫింగర్ ప్రింట్స్ ఇచ్చేయి. త్వరగా కానీ బాస్. సుబోధును హత్య చేసి వెళ్ళేటప్పుడు హంతకుడు తప్పు చేశాడు. పొరపాటున తన ఫింగర్ ప్రింట్స్ ని మాకు క్లూగా ఇచ్చి వెళ్ళాడు. ఉజ్వల్, అలాంటి తప్పు ఎందుకు చేశావమ్మా? నో సార్, ఇతని ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కావట్లేదు. ఇక తమరి వంతు మేడం. చేతులు పెట్టండి. సార్, హత్యలు చేస్తోంది హంతకుడు కాదు, హంతకురాలు. ఓ, ఏం మేడం గారు, ప్రియుడితో కలిసి నకిలీ దాడి డ్రామా బాగానే ఆడారు. టీనాని హత్య చేసి ఉజ్వల్ క్రెడిట్ కార్డుని అక్కడ వదిలి వెళ్లాల్సిన అవసరం ఏమిటి? ఎందుకు? ఏం ఉజ్వల్, ఈ అమ్మాయి నిన్ను ఎప్పుడైనా కలిసిందా? లే సార్.
లేకపోతే నీ క్రెడిట్ కార్డు ఈ అమ్మాయి దగ్గరికి ఎలా వెళ్ళింది? ఆ? నాకేం తెలియదు సార్. ఆ రోజు నేను పాయల్నే కలిశాను, తనే నాతో ఉంది. ఓ పాయల్. ఎస్ సార్, పాయల్. మ్యాచ్ అయిన ఫింగర్ ప్రింట్స్ ఏవిడి గారివే. అలాగా? అయితే చెప్పండి పాయల్ గారు, స్కూల్లో అసలు ఏం జరిగింది? చెప్పండి పాయల్ గారు. దేనికోసం నీ ఫ్రెండ్స్ నువ్వు హత్య చేస్తూ వెళ్తున్నావు? చెప్పు. నేను చెప్పిందంతా అబద్ధం. ఎందుకంటే 6 నెలల క్రితం మెట్ల మీద నుంచి కింద పడ్డాను. దాంతో నాకు గతం మొత్తం గుర్తొచ్చింది. మొత్తం గుర్తొచ్చిందా? గత 6 నెలలుగా నువ్వు యాక్టింగ్ చేస్తూ ఉన్నావా? అసలేం జరిగిందంటే, ఆ రోజు నేను స్విమ్మింగ్ పూల్ వద్ద ఆడుతుంటే రాహుల్ నా వల్లే స్విమ్మింగ్ పూల్లో పడ్డాడు. మరైతే మిగిలిన వాళ్ళని ఎందుకు చంపేసినట్టు? ఒకరోజు సుబోధ్ నాకు ఫోన్ చేసి జరిగిన విషయం రతీష్తో పాటు అందరికీ తెలుసని చెప్పాడు. నాకు గుర్తులేదని చెప్పినా తను వినలేదు. దాంతో వాళ్ళందరినీ మట్టు పెట్టడమే కరెక్ట్ అనుకున్నాను. ఒకరి తర్వాత ఒకరిని హత్య చేయడానికి నీకు అసలు ధైర్యం ఎలా వచ్చింది? ఇక కోర్టు కూడా ఆ చావున నీకు శిక్షగా వేస్తుంది. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.